ఇవాళ రేపు పోరలు గ్రౌండ్కి పోయి ఆడుడు ఉన్నదా? ఏమున్నా ఫోన్లల్లనే. డాడీదో మమ్మీదో ఫోన్ తీసుకోవాలి, ఛార్జింగ్ ఒడిచేదాకా గేమ్లు ఆడాలి, లేదంటే యూట్యూబ్ తెరిచి వీడియోలు చూడాలి. పెయ్యి అలిసేది లేదు, చెమటలు వచ్చేది లేదు. ఇగేముంది, మోటు లెక్క తయారైతున్నారు. ఊకుకే సుస్తైతారు. గట్ల కావద్దంటే అట్లా గ్రౌండ్కి పోవాలి, ఎగరాలి, దుంకాలి. కుదిరితే పోరలకు గిసొంటి నేర్పిస్తే ఇంకా మంచి. I'm just a now you must think punch. Full after. Start. Reach. Me. అంటే సమావేశానికి విచ్చేసినటువంటి చీఫ్, మీరు ఏ స్థాయి చీఫ్ అనేది తెలియదు సార్, చాలా సీనియర్. ఇందాక చెప్తున్నారు, ఈ కరాటేలో సీనియర్ మాస్టర్ చీఫ్ గారు సుదర్శన్ గారికి, తెలంగాణ జోనల్ చీఫ్ ఐలే సార్ గారికి, మరియు వేదిక పైన ఉన్న కరాటే మాస్టర్స్ చీఫ్స్ అందరికీ, డాక్టర్ మేడం గారికి, మరియు సిద్దిపేట చీఫ్ భాగ్యరాజు గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్నారులకు నా శుభాశిష్యులు. నిజానికి ఇలాంటి ప్రోగ్రామ్స్కు గతంలో భాగ్యరాజ్ చాలాసార్లు ఇన్వైట్ చేశాడు. నాకు చాలా ఇంట్రెస్ట్ అయినప్పటికీ నేను రాలేకపోయాను. ఈసారి సండే ఉంది, అయినప్పటికీ నేను వేరే గ్రామం వెళ్ళాను. యాక్చువల్గా మీ ప్రోగ్రాం గురించే నేను ఇక్కడికి రావడం జరిగింది. సో నిజంగా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా చిన్నారులు, కరాటే అనేటువంటిది ఫస్ట్ మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏ పని చేయాలన్నా కానీ మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ పనికైనా కావలసిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను క్రియేట్ చేస్తుంది, పెంచుతుంది ఈ కరాటే. కాబట్టి చిన్నారులు దీన్ని మంచిగా శ్రద్ధగా మీ మాస్టర్స్ చెప్పినట్టుగా ఫాలో కండి. నేర్చుకున్నామా అంటే నేర్చుకున్నాము అనేది విధంగా కాకుండా పర్ఫెక్షన్ రావాలి. పర్ఫెక్షన్ వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. మా ఎక్స్పర్ట్స్ కావాలి ఇందులో. ఆ విధంగా మీరు ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకొకటి ఏమిటంటే, ఈ కరాటే అనేటువంటి ఈ విద్య ఏదైతే ఉందో ఇది చిన్న ఏజ్లోనే వస్తుంది. పెద్ద పెరిగిన తర్వాత, సర్టన్ ఏజ్ క్రాస్ అయిన తర్వాత కరాటే నేర్చుకోవాలంటే బాడీలో ఆ స్టెమినా రాదు, ఆ ఫిట్నెస్ రాదు, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. చిన్న ఏజ్లోనే ఇవన్నీ కూడా బాడీలో ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చిన్న ఏజ్లోనే వస్తాయి. ఇది మీరు నేర్చుకోవడానికి సరి అయినటువంటి ఏజ్. ఇంకా మీరే కాకుండా మీ తోటి ఫ్రెండ్స్కి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయండి, చెప్పండి. వారిని కూడా ఒక్కసారి క్లాస్కి రమ్మని చెప్పండి. నాకు తెలిసి ఒక్కసారి క్లాస్కి వస్తే డెఫినెట్గా వాళ్ళు నేర్చుకోవడానికి మోటివేట్ అవుతారు. వారికి దీని గురించి తెలియక దూరంగా ఉంటారు. కానీ నేర్చుకుంటే జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా అమ్మాయిలకు మాత్రం ఇది చాలా చాలా అవసరం. ప్రతి బాలిక, ప్రతి గర్ల్, షీ మస్ట్ లెర్న్ కరాటే. ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేటి సమాజంలో మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి. దానివల్ల మనకు మంచి ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. మరి గవర్నమెంట్ కూడా, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని సంవత్సరాల నుండి మీ అందరికీ తెలుసు, స్కూళ్ళల్లో కూడా కరాటే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మన భాగ్యరాజు గారి నేతృత్వంలోనే కరాటే మాస్టర్స్ స్కూళ్ళకు ఒక 2 months సుమారు 45 పీరియడ్స్ ఏమో కేటాయించడం జరిగింది. అది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. కానీ
మీ భాగ్యరాజు గారిని నేను కోరేది ఏంటంటే, మీ కరాటే ఫ్రెండ్స్ వీళ్ళందరూ వెళ్తుంటారు కదా, వారికి కూడా కొంచెం స్కూళ్ళల్లో మోటివేట్ చేయమని చెప్పండి. ఏమిటనంటే, మనము ఆ క్లాసెస్ చెప్పి రావడం అనేదే కాదు, ఆ సమయము నాకు తెలిసి ఆ ఇయర్లో 30 పీరియడ్స్ 45 పీరియడ్స్ ఇస్తున్నారు కదా, అవి సరిపోవు అనేది నా ఉద్దేశం. గవర్నమెంట్ అంతవరకు మాత్రమే ఇస్తుంది, బట్ అవి సరిపోవు. మీరు స్కూళ్ళలోకి వెళ్ళిన క్రమంలో స్కూల్ పిల్లల్ని కొంచెం మోటివేట్ చేయండి. మీరు ఏదైతే ఇది సరిపోదు, మీకు ఇంకా కూడా కోచింగ్ కావాలని అంటే మీ ఎక్కడెక్కడైతే కోచింగ్ ఇస్తున్నారో ఆ కోచింగ్లకు వచ్చే విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలి. ఎందుకనంటే ఇది బాలికలకు ఖచ్చితంగా అవసరం. కాబట్టి మీరు ఆ విధంగా మోటివేట్ చేసి సమాజంలో ఇంకా ఎక్కువ చిన్నారులకు ఈ శిక్షణ అందిస్తారని కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. Thank you, sir.